హాయ్ అండి, సాఫ్ట్గా ప్లఫీగా వెనిలా స్పాంజ్ కేక్ని ఒకసారి ట్రై చేయండి. ముందుగా మిక్సింగ్ బౌల్ తీసేసుకొని 1 కప్ వరకు మైదా పిండి, 1 టీ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్, 1/2 టీ స్పూన్ వరకు బేకింగ్ సోడాను వేసేసి బాగా జల్లించేసేసుకొని పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసేసుకొని 1/2 కప్ వరకు పంచదార వేసేసి మెత్తగా పౌడర్ లాగా గ్రైండ్ చేసేసుకొని కరిగించుకొని పెట్టుకున్న బటర్ని కూడా వేసేసి 1/4 కప్ వరకు 3 ఎగ్స్ని కూడా వేసేసుకొని 1 టేబుల్ స్పూన్ వరకు పాలు, 1/2 టీ స్పూన్ వరకు వెనిలా ఎసెన్స్ వేసేసి క్రీమీ టెక్స్చర్ వచ్చేంత వరకు బాగా గ్రైండ్ చేసుకొని ఇప్పుడు మిక్సింగ్ బౌల్లోకి వేసేసుకొని స్పాచులర్తో కానీ విస్కర్తో కానీ వన్ డైరెక్షన్లో బాగా క్రీమీ టెక్స్చర్ వచ్చేంత వరకు బాగా మిక్స్ చేసేసుకున్నాక ఇప్పుడు ఒక కేక్ ట్రేని తీసేసుకొని 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని అప్లై చేసేసుకొని 1 టేబుల్ స్పూన్ వరకు మైదా పిండిని కూడా వేసేసి ప్యాన్ అంతా స్ప్రెడ్ చేసుకున్నాక ఇప్పుడు కేక్ బ్యాటర్ని కూడా వేసేసి మొత్తము ఒక ఎయిర్ బబుల్స్ లేకుండా ఇలాగా ట్యాప్ చేసేసుకొని ముందుగానే ప్రీహీట్ చేసుకొని పెట్టుకున్న గిన్నెలోకి ఈ కేక్ టిన్నును కూడా పెట్టేసి మంటని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మూత పెట్టేసి 30 to 40 మినిట్స్ వరకు బేక్ చేసుకోవాలి. 40 మినిట్స్ తర్వాత కేక్ అనేది ఒకసారి చెక్ చేసుకోండి టూత్ పిక్తో. ఇలాగా ఎలాంటి తడి లేకపోతే వెనీలా స్పాంజ్ కేక్ అనేది రెడీ అయిపోయినట్లే.